ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రార్థన చేసుకొని నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు దయచేసినటువంటి మరొక దినము కొరకు మరొక మాసంలో మేము ప్రవేశించి ఈ ప్రాంతంలో మీ పరిచర్య జరిగించుటకు అనేక మందికి మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ అమూల్యమైన మాటలు వినిపించుటకు మమ్మల్ని అందరినీ ఈ చోటికి చేర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు వినుటకు ఆశతో సుదూర ప్రాంతంలో నుంచి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తూ ప్రతి మాటను అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ ఈ మాటల ద్వారా మరొక అడుగు ప్రతి ఒక్కరు కూడా మీకు లేదా తండ్రి మరి మీ యొద్దకు వేయినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము ఈ ప్రాంతంలో మనం ప్రారంభించిన ఎపిసోడ్స్ ఉపమానాలలోని ఉపదేశాలు. గత నెల ఒకటే బ్రేక్ వచ్చింది, అంతకు ముందు నెల మనం ప్రారంభించాం. మొదటి భాగం అయిపోయింది, ఈరోజు రెండవ భాగం ఉపమానాలలోని ఉపదేశాలు. ఇందులోని రెండవ భాగం ఈరోజు. మరి మొదటి భాగం చెప్పినప్పుడు మీకు చెప్పాను, యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో ఉపమానాల ద్వారా ఈ ప్రపంచానికి ఉపదేశాలు అందించారు. మళ్ళీ విందాం. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉపమానాల ద్వారా సమాజానికి ఉపదేశాలు అందించారు. సాధారణంగా వీటిని మళ్ళీ చాలా చిన్నగా చూస్తుంటాం, ఉపమానాలే, పారబుల్స్లే అన్నట్టుగా. కానీ అందులో ఉన్న ఉపదేశం, అందులో ఉన్న సారాంశం మనం అర్థం చేసుకుంటే నిజంగా సమాజానికి ఆయన మాటలు ఎంత అవసరమో అన్నది అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. యేసుప్రభును పరిచయం చేసేటప్పుడు కూడా ఆయన బోధలలోని గొప్పతనాన్ని మరి సమాజానికి పరిచయం చేయక చాలామంది పైననే ఆయనను చూపిస్తూ ఏదో అవసరాలకు ఆయనను పరిచయం చేస్తూ ఈ లోకంలో నివసించే ఈ కొద్ది కాలములో ఉండేటువంటి చిన్ని ప్రయోజనాల కొరకు యేసుప్రభు దగ్గరికి ప్రజల్ని పిలిచి మరి అనేక మంది ఆయనను పరిచయం చేయాల్సినటువంటి రీతిలో పరిచయం చేయక తప్పు చేస్తున్నారని చెప్పక తప్పదు. కానీ ప్రతి మాసం ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ తరగతులు కానీ మరి ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఇటువంటి జ్ఞానయుక్తమైనటువంటి తరగతులలో మీరు వింటున్నది సాక్షాత్తు పరలోకానికి మనల్ని చేర్చే విశేషమైనటువంటి జ్ఞానాన్ని మీరందరూ వింటున్నారు. అందుకే ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనందరం కలిసి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఈరోజు రెండవ భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అనగా యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన లేదా ఆయన ఉపయోగించిన ఉపమానాలలో మరొక ఉపమానాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి ఉపమానం మొదటి ఎపిసోడ్లో లేదా మొదటి పాటలో మనం ఏ ఉపమానాన్ని మనం ఎంచుకున్నాం చెప్పండి? దూలము నలుసు. నీ కంటిలోనున్న దూలాన్ని నీవు గుర్తించక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయుటయ్యేలా అని ఆయన అన్న ఆ చిన్ని పారబుల్ని, చిన్ని ఉపమానాన్ని సుమారు 1 గంట 45 నిమిషాలు అనగా సుమారు 2 గంటల పాటు మనము మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక ఉపమానాన్ని మనం ఆలోచిద్దాం. ఈ ఉపమానాన్ని నేను మీ బైబిల్లో ఎక్కడుందో నేను చూపించే ముందుగా ఈ సందర్భాన్ని
ముందుగా మత్తయి గారు ప్రస్తావిస్తారు తన పుస్తకంలో. ముందుగా మత్తయి సువార్తలో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం మత్తయి సువార్తలో ఎక్కడుందో చూసి తర్వాత మిగిలిన పుస్తకాల్లోని మనం ప్రయాణం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి మత్తయి సువార్త ప్లీజ్. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 40 వచనాలు. 34 నుంచి 40 వచనాలలో ఒక విషయం అక్కడ ఉంటుంది. దాన్ని ఒకసారి మనము చూద్దాం. ఆయన సద్దుకైల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఇది సందర్భం. ఇది మనకు మత్తయి సువార్త 22 34 నుంచి 40 వచనాలు. మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే మత్తయి సువార్త 22 34 నుంచి 40 వచనాలలో ఉన్న ఈ విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఈ సందర్భాన్ని మనం ఆలోచించబోతున్నాం. మరి దీన్ని మార్కు గారు ఎక్కడ ప్రస్తావించారో, మరి ఆ స్క్రిప్చర్, ఆ లేఖనం కూడా ఎక్కడుందో దాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వచనాలు. ఇప్పుడు మత్తయిలో మనం చూసిన భాగం మనకు మార్కులో ఇక్కడ కనపడుతుంది. మార్కు సువార్త 12 28 నుంచి 34. ఇప్పుడు దాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భం మత్తయిలో ఉంది, మార్కులో కూడా ఉంది అని మీకు చూపిస్తున్నాను. అయితే ఈ సందర్భాన్ని మత్తయి సువార్తల్లో మనం చదివితే, మార్కు సువార్తలో చదివితే ఈ రెండు చోట్ల లేని మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు లూకా సువార్తలో ఉంటుంది. మత్తయి, మార్కులో ఉన్న ఈ సందర్భం మరింత వివరంగా మనకు ఎక్కడ కనపడుతుంది? లూకా సువార్తలో. అందుకే మనం డైరెక్ట్గా లూకా సువార్తలోనికి ప్రయాణం చేస్తున్నాం. లూకా సువార్తలోనికి వెళ్ళి ఇదే సందర్భాన్ని అతి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. రెడీ? వెరీ గుడ్. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనములలోని ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. తొందరొద్దు, ప్రతి మాట జాగ్రత్తగా మనము వినాలి, ఆలోచించాలి కూడా. ఎందుకంటే ఇవి లోకాన్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుని మాటలు. అది మర్చిపోకండి. నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తున్నప్పుడు మరి ఎక్కడ విన్నారో ఈ ఆహ్వానాన్ని నాకు తెలియదు, కానీ కరపత్రికల్లో వినిండొచ్చు, ఫోన్ల ద్వారా వినిండొచ్చు, ఎస్ఎంఎస్ల ద్వారా మీరు వినిండొచ్చు. ఏ విధంగా అయినా కూడా ఇన్ఫర్మేషన్ అందుకొని మీరు పరుగుని ఇక్కడికి వచ్చారే, మీ ఆసక్తి నా బాధ్యతను పెంచుతోంది. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు, చిన్నల నుంచి పెద్దల వరకు మీరు వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు మీలో కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి అలిసిపోయిన వారు కూడా మీలో ఉంటారు. కానీ మీరు ఇంత రాత్రి అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నారే గనుక ప్రతి దానిని సవివరంగా వివరించవలసిన బాధ్యత నా భుజాలపైన ఉంది. మీరు కూడా ఇంత దూరం వచ్చారు కనుక ప్రతి మాటలోని సారాన్ని మీరు పట్టాలి ప్లీజ్. అది విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎడారిలో మీకు నీళ్లు దొరికితే ఎలాగైతే దాన్ని తాగేస్తారో, ఈ మాటలను అలా భావించి మీ హృదయంలో భద్రపరచుకోండి. అందుకే నేను కష్టపడతాను, అందుకే మీరు కష్టపడండి. ఇక ప్రారంభిద్దాం. లూకా సువార్త 10:25 నుంచి ప్రతి మాటను మనం ఆలోచిద్దాం. ఓకే, గుడ్. ముందుగా 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, ఎవరు లేచారు? ధర్మశాస్త్రోపదేశకుడు. ఇంగ్లీష్లో ఇతనికి ఏమని పేరు ఉంటుంది చెప్పనా? లాయర్ అని ఉంటుంది. ఎవరైతను? ధర్మశాస్త్రం, లా. ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? లా. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే లాయర్. ఒకప్పుడు ఒక లాయర్ లేచి, ఇప్పుడు మనకు అర్థం కావాలి, ఒకప్పుడు ఒక లాయర్ లేచి బోధకుడా ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. అంటే యేసుప్రభు వాక్యం చెబుతుండగా ఆయన దగ్గర వాక్యం వింటున్నప్పుడు కూర్చున్న ఆడియన్స్లో ఎవరున్నారని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పాలి, లాయర్స్ ఉన్నారు. లాయర్స్ అంటే చదువుకున్న వాళ్ళ, చదువులేని వాళ్ళ?
బాగా చదువుకున్న వాళ్ళు, లా తెలిసిన వారు, అంటే సామాన్యులు కాదు, ఆర్డినరీ పీపుల్ కాదు. అది మీరు గమనించండి. యేసుప్రభు వాక్యం చెబుతున్నప్పుడు సమాజంలో ఆర్డినరీ పీపుల్ కాకుండా కొంచెం ఉన్నతంగా ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు. అందులో లా తెలిసిన వాళ్ళు కూడా వింటున్నారు ఆయన మాటలు. లా తెలిసిన వారు కూడా. ఈ లాయర్ జనరల్గా ఈ లాయర్ ఏమనుకోనిండో యేసుప్రభు చెబుతున్నప్పుడు, నేను లాయర్ని, నాకు చాలా విషయాలు తెలుసు. అఫ్కోర్స్ పాత నిబంధనలోని ధర్మశాస్త్రమే, ఇండియన్ పీనల్ కోడ్ కాదు, ఐపీసీ సెక్షన్స్ కాదు, పాత నిబంధనలోని ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే జనరల్గా అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. నాకు చాలా తెలుసు అన్న ఫీలింగ్లోనే ఉంటారు జనరల్గా. నాకు చాలా తెలుసు అన్న ఫీలింగ్లోనే ఉంటారు. నాకు చాలా తెలుసు అన్న ఫీలింగ్లో ఉన్న ఒక లాయర్ లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు, అంతేనా? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవాలనని ఆయనను శోధించుచు అడిగాను. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి ప్రభువా అని అడిగితే అది వేరు. కానీ వాక్యం అతని గురించి ఏం చెబుతుంది? ఆయనను శోధించుచు అడిగాడట. శోధించుచు అడిగాడు. శోధించుచు అడగడం అంటే ఆయనను టెస్ట్ చేశాడు. ఏముంది జోసెఫ్ ఇంగ్లీష్లో? ఏంటంట? A certain lawyer stood up and he tested him. ఎవరిని టెస్ట్ చేస్తున్నాడు ఈ లాయర్? యేసుప్రభుని టెస్ట్ చేస్తున్నాడు. యేసుప్రభుని ఏమని పిలుస్తున్నాడు? బోధకుడా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి? బోధకులు బోధించేటప్పుడు నేర్చుకోవాలని వినే ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ చెప్పండి, ఆయన టెస్ట్ చేయాలి, బోధకుడిని టెస్ట్ చేయాలని కూడా వింటూ ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యం భవిష్యత్తులో సేవకులు కూడా వినొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది, డివిడి బయటికి వెళ్ళిపోతుంది. రేపొద్దున సేవకులు కూడా, బోధకులు కూడా వింటారు. వారు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మాట్లాడుతున్న ప్రతిదీ చాలా గుడ్డిగా వింటారని మాత్రం మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో కొంతమంది బోధకులను టెస్ట్ చేయాలని వస్తుంటారు. టెస్ట్ చేయాలని. యేసుప్రభుని కూడా అలాగే ఒక లాయర్ టెస్ట్ చేయాలనుకున్నాడు. యేసుప్రభునే టెస్ట్ చేయాలనుకున్నాడంటే అతను సైకలాజికల్గా ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుందో మీరు ఆలోచించండి. నేను ఈయన ఎవరికి దొరకనట్టున్నాడు, నాకు బాగా చదువచ్చు, బాగా చదువుకున్నవాడని, ధర్మశాస్త్రంపై పట్టున్నవాడని, ఇంతమందిలో ఆయనని ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. ఆ ప్రశ్న అడిగేటప్పుడు వినయంగా, విధేయతగా అడిగే ఉంటాడా చెప్పండి? టెస్ట్ చేయాలని వచ్చిన వాడు వినయంగా, భయంగా, నేర్చుకోవాలన్న ఇంటెన్షన్తో అడిగి ఉంటాడా? అతని మైండ్ పట్టండి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం మైండ్ పట్టండి. ఆయన టెస్ట్ చేయాలనుకున్నవాడు ఏదో ప్రశ్న వేసి ఆయన ఏదో ఇరికించి ఆయనను దొరికిపుచ్చుకొని ఆయన ముందు ఇతను గ్రేట్ అని నిరూపించుకోవడానికి ప్రజల మధ్య ఖచ్చితంగా నిలబడి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయనను శోధించుచు ఒక ప్రశ్న అడిగాడు. ఆయనను శోధించుచు ఒక ప్రశ్న అడిగాడు. ఏ ప్రశ్న అది? ప్రశ్న ఏంటది? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి? ధర్మశాస్త్రాన్ని బోధించే అతనికి నిత్య జీవంపై అవగాహన ఉన్నట్టుగా మనకు అర్థమైపోయింది ఇక్కడ. ధర్మశాస్త్రాన్ని బోధించే ఇతనికి పాత నిబంధన, ధర్మశాస్త్రం, పాత నిబంధన లేదా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఉపదేశించే ఇతనికి నిత్య జీవం అనేది మాత్రం ఒకటి ఉందని అతనికి తెలిసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ప్రతి మాటను ఆలోచిద్దామన్నాను అందుకే. మరి బైబిల్లో పాత నిబంధనలు ఎక్కడైనా కూడా నిత్య జీవము గురించిన ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఇప్పుడు నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలని అంటున్నాడు కదా ఇతను. ఎవరితను? ధర్మశాస్త్రోపదేశకుడు. మళ్ళీ పాత నిబంధనలు ఎక్కడైనా కూడా నిత్య జీవానికి సంబంధించిన సందర్భం లేదా నిత్య జీవం అన్నది ఒకటి ఉంది అన్న ప్రస్తావన పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా? ఉందో లేదో చూడాలంటే ఒక్కసారి పాత నిబంధనలోనికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇది క్లోజ్ చేయకండి, ఇదే మనం ధ్యానిస్తున్నాం కనుక. పాత నిబంధనలో ఇప్పుడు మీరు మొదటి వర్తమానంలో చూసిన దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు.
అది అండర్లైన్ చేయండి. పాత నిబంధనలో నిత్య జీవం ప్రస్తావన ఉందో లేదో మీరు చూడాలనే ఇక్కడికి తీసుకొని వచ్చాను. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, తర్వాత కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలు కొందురు అని భవిష్యత్తును సూచిస్తూ చెప్పబడిన మాట ఇది. అంటే మొత్తానికి ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో నిత్య జీవము, నిత్య శిక్ష అనేవి రెండు ఉన్నాయని పాత నిబంధనలో ప్రస్తావించబడింది కనుక యేసుప్రభు క్రొత్త నిబంధనలో వచ్చిన తర్వాత ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుతున్న ఈ నిత్య జీవం గురించే మాట్లాడుతున్నాడు కనుక ఈ నిత్య జీవము గురించి ఆయనకు ప్రశ్న సంధించి ఆయన నుంచి జవాబు లాగి ఒకవేళ అందులో ఆయన దొరికితే ప్రజల ముందు ఆయన కంటే నేను గొప్పవాడినని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక లాయరే ఈరోజు మనకు దొరుకుతున్నాడు. లూకాసు వార్త వచ్చేద్దాం. లూకాసు వార్తకు, లూకాసు వార్త 10లో ఉన్న మర్చిపోకండి. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు. అసలు యేసుప్రభుని టెస్ట్ చేయాలని లాయర్కి ఎందుకు అనిపించింది? ఆలోచిద్దాం. యేసుప్రభుని టెస్ట్ చేయాలని ఆయనకు ఎందుకు అనిపించింది? ఒకవేళ హేరోదు ఉన్నాడు, యేసుప్రభు కాలంలో హేరోదు అనే ఒక రాజు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి ఈ లాయర్ ఒక హేరోదు రాజుని టెస్ట్ చేయాలనుకోవట్లేదు. కారణం, హేరోదు రాజు అంటే రాజు, ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది, ఆయనకు ఒక అధికారం ఉంది, ఆయన చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు, సమాజంలో ఉన్నతంగా కనపడుతున్నందుకు అతనికి పెద్ద ప్రయారిటీ ఇచ్చి ఉంటారు ఇలాంటి వారందరూ కూడా. యేసుప్రభు ఏదో సామాన్యుడిగా, ఆయనకు రథం లేదు, ఆయనకు సింహాసనం లేదు, ఆయన కిరీటం లేదు, ఆయనకు గొప్ప వస్త్రాలు లేవు, ఏ ఊరికి వెళ్ళినా కాలినడకన వెళ్తున్నాడు, గ్రామానికి తిరుగుతున్నాడు. మీ ఊరికి నేను రావాలంటే నా డేట్స్ ముందు తీసుకోవాలని ఎవరు తనట్లేదు. ఏమంటే నగరంలో వచ్చి చెప్పమన్నా చెబుతున్నాడు, గ్రామంలో వచ్చి చెప్పమన్నా చెబుతున్నాడు, ఏ గుడిసెలో దిగమన్నా దిగుతున్నాడు, ఎవరు ఏది పెట్టినా తింటున్నాడు. ఈ స్థాయిలో కనపడేసరికి యేసుప్రభు చాలా చిన్నవాడిగా కనపడ్డాడు ఈ లాయర్కి. యేసుప్రభును టెస్ట్ చేయాలనుకున్నాడంటే యేసుప్రభు గురించి ఇతను ఏ ఫీలింగ్లో ఉన్నాడో మీరు ఆలోచించండి. చాలా సామాన్యుడిగా, చాలా చిన్నవాడిగా యేసుప్రభు కనపడినందుకే ఇతని కళ్ళకు ఆయన చిన్నవాడిగా కనపడుతున్న అనేక మంది అనుచరులు ఆయనకు ఉండేసరికి, ఏంటి సామాన్యుడికి ఇంతమంది అనుచరుల, పాపం వీళ్ళ అమాయకులు, వీళ్ళకి తెలీదు, నాలాంటి వాడే కనుక ఈయనకి ఎదురు పడితే, నాలాంటి వాడే కనుక ఇతనికి ప్రశ్నలు వేస్తే, నాలాంటి వాడి చేతికి ఇతను దొరికితే ఈ ప్రజలందరి ముందు ఈయన స్టాండర్డ్స్ అంటే నేను చూపిద్దాం అనుకుని ఉండొచ్చి లాయర్ టెస్ట్ చేయాలనుకున్నాడు కనుక. అతని మైండ్ ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా స్వార్థంతో వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, స్వార్థ బుద్ధితో వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. నిజంగా సత్యాన్ని చెప్పాలని కొంతమంది బోధకులు బోధిస్తున్నప్పుడు కొంతమంది వారు చెబుతున్న ఆ మాటలలోని విలువ అర్థం చేసుకోవడంలో విఫలమై వాళ్ళ ముందు ఏదో పెద్ద బిల్డప్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు ఆడియన్స్లో. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. బహుశా నువ్వు వింటున్న ఆ బోధకుడు, ఎవరి మాటలైతే వింటున్నావో ఆ బోధకుడు ఈ సమాజంలో నీ అంత ధనవంతుడు కాకపోవచ్చు, నీ దగ్గర ఉన్నంత డబ్బు అతని దగ్గర ఉండకపోవచ్చు, నువ్వు వేసుకున్న గొప్ప వస్త్రాలు లాంటివి ఆయన వస్త్రాలు ధరించకపోయి ఉండొచ్చు, నువ్వు వేసుకున్నటువంటి షూస్ ఏవైతే ఉన్నాయో, అంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ షూస్ ఉన్నాయో, ఆయన ఏదో చెప్పులు వేసుకున్నవాడు అయి ఉండొచ్చు. సమాజంలో నీ ముందు చిన్నవాడిగా కనపడుతుండొచ్చు, కానీ ఆయన దగ్గర ఉన్న మహాజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నీకు పరలోకాన్ని తెచ్చిపెట్టే మహాజ్ఞానం అది. అలాంటి వాస్తవాలు చెబుతున్న, మహాజ్ఞానాన్ని చెబుతున్న బోధకులు నీకు ఎదురైనప్పుడు నీ స్థాయిని పక్కన పెట్టి కిందికి దిగి వాళ్ళ మాటలు వినాలి. కానీ ఆ తత్వం ఈ లాయర్లో కనపడడం లేదు. చూడండి, సాక్షాత్తు బోధకులకు బోధకుడైన, ఏమంటే యేసుప్రభు వాక్యం చెప్పింటే ఏ రోజైనా బోరు కొట్టి ఉంటుంది చెప్పండి ఎవరికైనా? ఆయన ఏ మాటలు చెబుతున్నా ఆకలి మరచి, నిద్ర మరచి వినేవారు ఆ రోజుల్లో. ప్రతిదీ ఆలోచింపజేసే వాక్యం. యేసుప్రభు గురించి మరి మత్తయి సువార్తలో చెబుతూ, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించుచుండెను, అందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి అన్న మాటలు ఆయన బోధ గురించి ఉంటాయి. అంత గొప్ప బోధకుడు నీ ముందు నీకు చిన్నవాడిగా కనబడుతున్నా ఆయన్ను టెస్ట్ చేయాలనుకోవడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పది. ఆయన దగ్గరకు వచ్చి, నాకు కొంచెం తెలుసు, మీరు మహాజ్ఞానాన్ని చెబుతున్నారు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేర్పించండి అంటే ఆయన మహాజ్ఞానాన్ని కాళ్ళ దగ్గర కూర్చిపెట్టుకొని మళ్ళీ నేర్పించేవాడు. ఇలాంటి తత్వం మనిషిది మంచిది కాదు. రైట్, ఏమడుగుతున్నాడు చూద్దాం. ఏమడిగాడు? నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేం చేయాలి అని అడిగాడు.
అందుకు ఆయన చూడండి, యేసుప్రభు ఎలా డీల్ చేస్తున్నాడో చూడాలి. ఇప్పుడు మీరు యేసుప్రభు ఎలా డీల్ చేస్తున్నాడో ఇది చూడాలి మీరు. ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెబుతున్నాడో లేదో చూడండి. ప్రశ్న అడిగాడు, బాగా అడిగాడు, చాలా గొప్పోడు అన్నట్టుగా అడిగాడు. అప్పుడు యేసుప్రభు స్పందన చూడండి. అందుకు ఆయన, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు నాకు అర్థమైపోయింది లాయరు, నీకు లా తెలిసిన అర్థమైపోయింది. అలాగైతే నేను కొన్ని ప్రశ్నలు అడగాలి నీ లా నుంచి. నీకు తెలిసిన ధర్మశాస్త్రం, నీకు తెలుసుగా ధర్మశాస్త్రం, అలాగైతే ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది చెప్పు ఒకసారి. నువ్వు చెప్పు. నిత్యజీవం కావాలని నన్ను అడిగేవుగా, చెబుతాను. మరి నీకు తెలిసిన ధర్మశాస్త్రమందు ఏం రాయబడి ఉన్నదో ఒక మాట చెప్పు. నీవేమి చదువుచున్నావని అతను అడిగాడు. చూసారా ఆయన ప్రశ్న ఎలా, ఆయన డీలింగ్ ఎలా ఉందో చూడండి. అటాక్ చేశాడు యేసుప్రభుని, యేసుప్రభు కౌంటర్ వేశాడు. అటాక్ చేశాడు యేసుప్రభుని ప్రశ్నతో. ఈ ప్రశ్నకు ఆయన జవాబేంటి? మరొక ప్రశ్నకు కొన్ని సందర్భాలలో ప్రశ్ననే జవాబు అవుతుంటుంది. నిత్య జీవమునకు వారసుడున్న ఒకటి నేనేం చేయాలి చెప్పు ప్రభువా, నీ దగ్గర కొత్త బోధ ఏదో ఉందట్టగా అందరు చెప్పుకుంటున్నారంటే, మరి నీ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో, నువ్వేం చదువుకున్నావు ఒకసారి నాకు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఇంతమంది ముందు యేసుప్రభునైతే అడిగాడు, అదే ప్రజల ముందు యేసుప్రభు, నువ్వు ఏం చదువుకున్నావో చెప్పు. నువ్వు చదువుకున్నాడువే కదా, నీ చదువును బట్టే కదా ఎంత బిల్డప్ ఇస్తున్నావు, నువ్వేం చదువుకున్నావు? అదే ఉందా బైబిల్లో? అదే ఉందా? అదే ఉంది. నీ ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? నువ్వేమి చదువుకున్నావు నాయనా? ఇంతకీ ఇప్పుడు డిఫెన్స్లోకి ఎవరు పడిపోయారు చూడండి. ఇంతమంది ప్రజల ముందు అతని నాలెడ్జ్ ఈయన టెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఎవరిని టెస్ట్ చేయాలని ఎవరు వచ్చారు? యేసుప్రభుని టెస్ట్ చేయాలని అతను వచ్చాడు. అతను ప్రశ్న వేయగానే ఇంతమంది ముందు ఇప్పుడు యేసుప్రభు అతను టెస్ట్ చేస్తున్నాడు. నువ్వేం చదువుకున్నావో చెప్పు అనేసరికి నేను చెప్పని వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రజల ముందు పరువు పోతుంది. ఇప్పుడు చెప్పాలి కంపల్సరీగా. కానీ స్టఫ్ ఉన్నాయన, ఇతను స్టఫ్ ఉన్నవాడే. యేసుప్రభు నువ్వేం చదువుకున్నావో చెప్పనగానే ఆయన ఏం చదువుకున్నాడో చెప్పాడు. చూద్దాం ఏం చదువుకున్నాడో చెప్పాడు. అతడు నీ దేవుడైన ప్రభువును చదవని తర్వాత, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. ఇదంతా ప్రజల ముందు జరుగుతోంది. ఏమండి? ధర్మశాస్త్రంలో నువ్వేం చదువుకున్నావు అనేసరికి కరెక్ట్ ప్రశ్నకు కరెక్ట్ జవాబే ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో నేను ఏం చదువుకున్నానంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలని నేను చదువుకున్నాను ప్రభువా బోధకుడా అని అన్నాడు. ఇంతకు పాత నిబంధనలు ఎక్కడుంది ఇది? ఈ మాట పాత నిబంధనలు ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండము తీద్దామా? ఇది ఎక్కడుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం తీసారా? 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట, చాప్టర్ 6 verse 5 డ్యూటరానమీ, ఇందులో ఉన్న మాట ఇమ్మీడియట్గా ధర్మశాస్త్రోపదేశకుడు, నేను ఇది చదువుకున్నాను బోధకుడా ప్రభువా అని చెప్పాడు. అని చెబుతూ మరొకటి చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని అన్నాడు. ఈ మాట ఎక్కడ ఉంటుంది? లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట మన కంటికి కనపడుతుంది. లేవియాకాండం 19:18, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి ఆయన పాత నిబంధనలు మొత్తం చదివితే ఇవి రెండే ముఖ్యమైన ఆజ్ఞలుగా కంటికి కనపడ్డాయి. అదే విషయాలను యేసుప్రభు వారి దగ్గర ప్రస్తావించాడు. ఇప్పుడు యేసుప్రభు వారు తిరిగి దానికి ఎలా స్పందిస్తున్నాడో చూద్దాం. కరెక్ట్గా చెప్పాడో లేదా తప్పుగా చెప్పాడు అంటున్నాడో మరి ఆ మాటలు కూడా చూద్దాం. మళ్ళీ గెట్ బ్యాక్ టు లూకా సువార్త 10
27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెననియు వ్రాయబడి ఉన్నది. ఇది నేను చదువుకున్నాను, ఇవి నాకు ముఖ్యంగా కంటికి కనపడుతున్నాయి అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు? 28వ వచనం, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు అంటున్నాడు ఇండైరెక్ట్గా. అవునా కదా చెప్పండి? ఎవరిని టెస్ట్ చేయడానికి వచ్చారు, ఎవరికి నీ ఆన్సర్ కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, నా టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు అంటున్నాడు. ఫస్ట్ ప్రశ్నకు సరిగా ఉత్తరం ఇచ్చితివి అని చెబుతూ కింద అంటున్నాడు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము అప్పుడు నువ్వు జీవించేదవు, అలాగు చేయుము అప్పుడు నువ్వు జీవించేదవు. ఎప్పుడు జీవించేదవు? ఏ జీవాన్ని జీవించేదవు? ఏ జీవాన్ని అయితే అతను కోరుకున్నాడో ఆ జీవాన్ని నువ్వు జీవించేదవు. ఏ జీవాన్ని కోరుకున్నాడు అతను? నిత్య జీవం. నీకు నిత్య జీవం కావాలంటే ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పేవి ఆ రెండు నువ్వు చెయ్యి, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాడు. చాలా చాలా సింపుల్గా తెగ్గొట్టా చూడండి యేసుప్రభు. పంచాయతీ పెట్టలేదు పెద్దగా. ఏమంటే దీనికి ఏదో అటొచ్చి ఇటొచ్చి మొత్తం ప్రపంచాన్ని చుట్టి ఆన్సర్ చెప్పలేదు. ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు కూడా గమనించండి. యవనస్తులు కూడా ఉన్నారు వాక్యం పట్ల ఆసక్తి గలవారు, మీరు గమనించండి. వాక్యం పట్ల ఆసక్తిగా ఉంది కనుక మీరు ఇంత దూరం వచ్చారు, మీరు గమనించండి. మొత్తానికి అందరూ గమనించండి. రేపు పొద్దున మీరు దేవుని మాటలు చెబుతున్నప్పుడు మిమ్మల్ని కూడా దేవుని గురించి కొంతమంది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మీరు వాక్యం చెబుతున్నప్పుడు మీరు దేవుని మాటలు పంచుకుంటున్నప్పుడు 10 మందిలో ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశ్న వేసే అవకాశం ఉంది. ప్రశ్న వేసినప్పుడు మీకు ప్రశ్న వేసిన వాడు చదువుకున్నవాడా లేదా చదువులేనివాడా అని అతని మాట తీరును బట్టి మీరు పసిగట్టేయచ్చు. ఎస్ ఆర్ నో? అతని మాట తీరును బట్టి చదువుకున్నవాడా చదువులేనివాడా, ఇలాంటివన్నీ అతను వేసిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలో నుంచి అతనికి ఉన్న స్టాండర్డ్స్ ఏంటో, అతని ప్రొఫైల్ ఏంటో మీరు రాబట్టవచ్చు ఈజీగా. అలాంటప్పుడు మీరు పెద్ద పెద్ద పంచాయతీలు పెట్టకుండా, మాటకు మాట సాగదీయకుండా, అతనికి ఏ విషయంలో అయితే నాలెడ్జ్ ఉందో అదే నాలెడ్జ్లో నుంచే అతను ఏ విషయమైతే అడుగుతున్నాడో దాని గురించి మీరు మాట్లాడాలి. అది సీక్రెట్. ఉదాహరణకు మీరు పల్లె సేవకి వెళ్ళారు, పక్కా గ్రామానికి వెళ్ళారు, విలేజ్కి వెళ్ళినప్పుడు మీరు సువార్త ప్రకటిస్తుంటే చదువే లేని ఒక పెద్ద మనిషి అయ్యా దేవుడు అని మీరు బాగానే చెబుతున్నారు, కానీ మా ఊరిలో దేవుడు ఎక్కడున్నాడంటావు, దేవుడిని ఎలా చూడాలి, దేవుడు ఇంతకు ఉన్నాడంటావా, నాకైతే నమ్మకం లేదు, నువ్వేమంటావు అని దేవుని గురించి మిమ్మల్ని అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు గుర్చిపెట్టి నీకు శాస్త్రం చెబుతాను, సకల శాస్త్రాలు నువ్వు అన్నావు అనుకోండి, పైకి కిందికి 4 సార్లు చూసి ఏమంటే చదువురాని వాడి దగ్గర నువ్వు హైయెస్ట్ నాలెడ్జ్ తీసేసి నీకు సైన్స్ చెబుతాను, సైంటిస్ట్ గురించి చెబుతాను అని మొత్తం నువ్వు నాసా, అంతరిక్షం అది గోల చేసావు అనుకో, అక్కడ ఏమర్థమవుతుంది చెప్పండి అతనికి? రోమియులకు రోమియునిలా చెప్పండి కదా, హెబ్రియులకు హెబ్రియుడిలా, చదువురాని బలవంతులకు బలవంతుడిగా, బలహీనుడికి బలహీనుడిలా నువ్వు వాక్యం చెప్పాలి. చదువే రాని వాడి దగ్గర నువ్వు అతని స్థాయికి దిగి చెప్పాలి. కానీ అతనికి కూడా ఏదో ఒకటి తెలిసి ఉంటుందిగా, చదువు లేని వాడికి కూడా ఏదో ఒకటి తెలిసి ఉంటుందిగా. అతనికి తెలిసిన ఆ స్థాయిలో అతనికి ఏదైతే తెలుసో దాని గురించి మీరు మాట్లాడి చెప్పాలి. కొంచెం చదువుకున్నవాడు వచ్చాడు అనుకోండి, అంటే స్కూల్ బాయ్ వచ్చాడు అనుకోండి, ఆ స్కూల్ బాయ్ స్టాండర్డ్లో ఆ అబ్బాయికి తెలిసిన లెసన్స్ మీకు కొన్ని నాలెడ్జ్ ఉంటాయి. మీరు చిన్నప్పుడు చదువుకున్నవారు కనుక ఆ చదువులో నుంచి కొన్ని విషయాలు ఎత్తి మాట్లాడితే వాడికి అర్థమవుతాయి. ఒక కాలేజ్ స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, అతని లెవెల్లో మాట్లాడండి. ఇంకా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ స్థాయిలో కూడా నువ్వు ఎక్కి చెప్పాలి. అంటే నీకు దేవుని జ్ఞానంతో పాటు కొంచెం లోక జ్ఞానం కూడా తెలియాలి. అది మీకు అర్థం కావాలి. తెలిసినప్పుడే అవతల వాడికి ఏ ప్రశ్నకు ఎలా చెప్పాలో విషయం అర్థమవుతుంది. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభుని ప్రశ్న అడుగుతుంటే ధర్మశాస్త్రంలో నుంచే జవాబు చెబుతున్నాడు. యేసుప్రభు డీలింగ్స్ అలా ఉంటాయి. మరొక సందర్భంలో మరికొంతమంది వచ్చారు. ప్రశ్న చూడండి వాళ్ళది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా
అనేసరికి ఇప్పుడు రాజ్యాంగం గురించి ఆలోచిద్దాం. రోమా పరిపాలన ప్రొఫైల్ ఏంటంటే అని ఎత్తకుండా సింపుల్గా తీశాడు. కైసరుకు పన్ను ఇచ్చడం న్యాయమా కాదా? ఓహో, కైసరు పన్ను వీళ్ళు అడుగుతున్నారు, రైట్. మీ దగ్గర ఒక నాణ్యం ఉంటే ఇవ్వండి అని అడిగాడు. ఇచ్చారు. దీనిపైన బొమ్మ ఎవరిది ఉంది? కైసరుది. కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అన్నాడు. అంతే. నీకేముంది అక్కడ? మీరు ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఏ ప్రశ్న ఎదురవుతుంది, ఆ సిచ్యువేషనల్గా మీరు సందర్భోచితంగా మాట్లాడడం మీరు నేర్చుకోవాలి. ప్రతిదానికి నేను తొడగొడతాను, ప్రతిదానికి నేను మీసం తిప్పుతానంటే కుదరదు. జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి, జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళాలి, యుక్తిగా మీ సేవ ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వారిలో ఏమంటే జ్ఞానం కనపడుతుందా లేదా చెప్పండి. ఆ ప్రశ్న అడిగినప్పుడు, ఆ ప్రశ్నకు ఆయన జవాబు చెబుతున్నప్పుడు. ఇంతకుముందు కూడా నేను వాక్యాల్లో నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను. చాలామంది విద్యార్థులకి, చాలామంది బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఇంకా చెప్పండి ఏం తక్కువ? అది ఆలోచన తక్కువ. 4 మాటలు నేర్చుకుంటారు బైబిల్లో. 4 మాటలు నేర్చుకున్నది దేవుడు మంచి మాట అన్నాడు. సత్యమును గూర్చిన ఏమన్నాడు చెప్పండి? అనుభవ జ్ఞానము నీకు ఉండాలి. అది దేవుడు ఇచ్చేస్తున్నాడు. నేను చాలా చోట్ల విన్నటువంటి విషయాలలో, కేసుల్లో, న్యూస్లలో ఏంటంటే కొంతమంది యవనస్తులు అప్పుడప్పుడే మీసాలు వస్తుంటాయి, చాలా ఆవేశం, ఉడుకు రక్తం. ఏమండి 4 మాటలు దేవుని గురించి నేర్చుకుంటారు. నేర్చుకోగానే వాళ్ళ ఊరికి వెళ్ళి ఏదో అంటే మొత్తానికి ఒక చర్చ్ వాళ్ళు ఒక అబ్బాయిని పిలిచారట. జరిగిన ప్రాక్టికల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఒక అబ్బాయిని నువ్వేదో బైబిల్ గురించి ఆ నోట ఈ నోట చెబుతుంటే మరి మాకు విన్నాం నీకు వచ్చి అనేసి ఒకసారి మా చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పు అని పిలిచారట. ఈ అబ్బాయిని పిలవగానే, కొత్త వాళ్ళు నేను వాక్యం చెప్పామని పిలవగానే, ఏమంటే అది మంచిదా కదా చెప్పండి? మంచిదే. అలాంటి సిచ్యువేషన్లో దేవుని గురించి ఏం చెప్పాలో కరెక్ట్గా అది చెప్పి రావాలి. పోయి నిలబడి, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ కదా, ఏమి చెప్పకుండా, చెప్పుడు కంటే ముందే ఈ మాట అన్నాడు. జరిగింది చెబుతున్నాను. ఏమని? ఇప్పుడు నేను చెప్పబోయే మాటలలో ఏదైనా తప్పు ఉందని నిరూపించే మీసం ఉన్నవాడు ఎవడైనా ఉంటే రావచ్చు. ఇంకా చెప్పలేదు ఇడేం కానీ, ఇంకా చెప్పకముందే మీసం ఉన్నవాడనే సరే ఇడికి మీసాలే లేవు. ఇంకా అక్కడ గడ్డాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అలా గడ్డమున్న 4 వచ్చారు. బాబుని ఎత్తుకున్నాడు, చంటి బాబుని బయటికి తీసుకొని వెళ్ళి, ఇక మీదటి చర్చిలో కాదు, ఈ వీధిలో కానీ ఈ ఊరిలో కానీ నువ్వు కనపడకూడదని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ పంపించారు. బుర్ర ఉండాలిగా, ఏమండి? ఆవేశం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆవేశం మంచిది కాదు. దేవుని పని. నరుని కోపము అంటే ఆవేశం అనుకోండి కొద్దిసేపు. నరుని ఆవేశము దేవుని నీతిని నెరవేర్చదు. ఆలోచించాలి. ఇప్పుడు యేసుప్రభు ఎలా డీల్ చేశాడు చూడండి, ఎంత తెలివిగా. నిత్య జీవం పొందాలంటే నేను చేయాలి ప్రభువా? నువ్వేం చదువుకున్నావు నీ ధర్మశాస్త్రంలో? ఇది చదువుకున్నాను. అది చెయ్యి. కరెక్ట్గా చెప్పావు నువ్వు, అది చెయ్యి. ఒకవేళ తప్పుగా చెప్పింటే యేసుప్రభు వేరే ఆన్సర్ ఇచ్చేవాడు. ఆన్సర్ కరెక్ట్గా ఉంది, అతను చెప్పిన దాంట్లో ఆన్సర్ కరెక్ట్గా ఉండేసరికి అలాగొచ్చేయి, నువ్వు అలా బ్రతుకుతావు. కానీ ఇక్కడ ఒక మంచి పాట చదవాలి, ఒక మంచి మాట ఆలోచించాలి. ఒక్కసారి దాన్ని చదివి దాన్ని మనం మరొకసారి చూద్దాం. మనం ఉంటున్నది లూకాసు వార్త 10వ అధ్యాయం 28వ వచనం. నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు నీవు జీవించదవు. నిత్యజీవం అంటే చనిపోయిన తర్వాత వచ్చేదా, చనిపోకముందు వచ్చేదా చెప్పండి? చనిపోయిన తర్వాత వచ్చేది. చనిపోయిన తర్వాత నిత్యమును బ్రతకాలంటే నువ్వు చెప్పిన పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో లేదా వాక్యం ఏదైతే ఉందో, నీవు వాక్యంలో ఏదైతే చెప్పబడిందో అలాగున నువ్వు చేస్తే నువ్వు జీవించేదవు అన్న మాట అయితే బయటకు వచ్చింది చూడండి ప్లీజ్. వాక్యం ఏది చెబితే నువ్వు అది చేస్తే నీవు నిత్య జీవాన్ని పొందుతావు. మీకు అలానే అర్థం కావాలి. అలానే ఉంది. నేను నిత్యము బ్రతకాలంటే ఏం చేయాలంటే వాక్యం ఏం చెప్పిందో చెప్పు అని అన్నాడు. కరెక్ట్గా చెప్పాడు. అలా చేస్తే నువ్వు బ్రతుకుతావు. మీకు ఏమర్థం కావాలో చెప్పండి ఈ మాటను బట్టి. రేపు పొద్దున ఈయనకున్న ప్రశ్న మీకు లేదా? ఈ లాయర్ ఆయన టెస్ట్ చేయడానికి అడిగాడు, కానీ మనము నిష్కల్మషంగా మనం ఆలోచిద్దాం. ఈ ప్రశ్న మనకు లేదా చెప్పండి? నిత్య జీవం కావాలని మీ అందరి కోరిక లేదా? కోరిక ఉంది అని అంటే ఖచ్చితంగా మీకు ఒక ప్రశ్న రావాలి. మరి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్న ప్రశ్న మీకు రావాలి. నిత్య జీవం పొందాలన్న కోరిక లాయర్కు ఉంది, ధర్మశాస్త్రోపదేశకుడికి ఉంది. మరి మీకు నాకు కూడా ఉండాలి. మరి ఉన్నప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో మీరు విన్నారు, యేసుప్రభు ఏం చెప్పాడో మీరు చూశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి.
ఏమని? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి నాకు ఇప్పుడు. చెప్పండి. వాక్యం ఏం చెప్పిందో అది చేయన్నా, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుందని చెప్పాలి. అదే కదా యేసుప్రభు చెప్పింది. ఎస్ ఆర్ నో? అంటే రేపొద్దున ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద బ్రతుకుతున్న ఏ ఒక్కరైనా, అధ్యక్షుడి నుంచి సామాన్యుడి వరకు ఎవరికైనా నిత్య జీవం రావాలంటే వాళ్ళు ఏం చేయాలో చెప్పండి? దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో చేయమని అది చేస్తే చెప్పండి, నిత్య జీవం వస్తుంది. ఒక్కసారి ఈ మాట మనం చదువుకున్నాం కనుక యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం, లూకా సువార్త ఎవరు క్లోజ్ చేయకూడదు, మన మాటలన్నీ అక్కడ తిరుగుతాయి ఈరోజు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనములో ఇదే భావాన్ని కలిగినటువంటి ఆ మాటను ఒకసారి ఆలోచిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం, వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును అన్నది చూడండి అక్కడ. ప్లీజ్ అందరూ నోట్ చేసుకోవాలి ఈ మాటను. పాత నిబంధనలో కూడా అదే మాట. ఏంటా మాట? చదువుదాం 11వ వచనం. వారికి నా కట్టడలను నియమించి, దేవుడి మాట ఇది, దేవుని మాట. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా అన్న పదం ఉంది చూడండి. ఎవడైనా తెల్లవాడైనా నల్లవాడైనా ఆటగాడైనా పాటగాడైనా, అంతే కదా మరి. ఎవడైనా అంటే అర్థం ఏంటి? ఏ ఒక్కడైనా, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే మన దగ్గర ఉండాల్సిందేంటో చెప్పండి. ఇక వాక్యం. నా కట్టడలు అంటే నా మాటలు, నా కట్టడలు అంటే నా ఆజ్ఞలు, నా కట్టడలు అంటే నా మాటలు వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరిస్తే వాటిని బట్టి బ్రతుకుతాడు. మీకు ఆస్తులు ఉన్నాయా? ఉండొచ్చు. చదువు బాగుందా? ఉండొచ్చు. ఉద్యోగం పెద్దదుందా? ఉండొచ్చు. టాలెంట్లు కుప్పలు ఉన్నాయా? ఉండొచ్చు. కానీ లోకములో మీకు ఉన్న ఏది కూడా నిత్య జీవాన్ని మాత్రం తెచ్చిపెట్టే శక్తి గలవి మాత్రం కావు. ఇన్ని ఉన్నా ఒకటి లేకుంటే మీకు రాదు నిత్య జీవం. అదే వాక్యం. కానీ ఈ వాక్యం, నిత్య జీవాన్ని తెచ్చిపెట్టే వాక్యాన్ని నేర్పిస్తాము అంటే ఒక్కసారి చెబితే మనిషి వస్తాడు చెప్పండి? బొట్టు పెట్టి పిలువందే రాడు. చాలా ఊళ్ళలోకి వెళ్తుంటాను, చాలామంది నాతో చెప్పే కన్వీనర్స్ చాలామంది ఉంటారు, చెబుతుంటారు, ఈరోజు అండి చాలామంది వచ్చారు కానీ కొంతమంది రాలేదండి, పెద్దవాళ్ళు రాలేదండి. ఎందుకు రాలేదండి అంటే, మేము వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేయలేదంటే అందుకు అలిగారంట అండి. వాళ్ళు కూడా ఏంటి అత్తగారింటికి వస్తున్నావేంటి అలగడానికి? వాక్యం నేర్చుకోవడానికి నువ్వు వస్తున్నప్పుడు పిలవలేదంటావేంటి? రేపొద్దున యేసుప్రభు వస్తే ఇదే మాట చెప్తావేంటి? మీ అందరికి ఒక మాట చెబుతున్నాను మీ సోదరుడిగా, వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతున్నా, ఎవరు పిలవకున్నా, గాల్లో మీకు ఆ వార్త విన్నా పరుగున వెళ్ళి అక్కడ కూర్చొని వినండి. నా దగ్గర ఉన్న తమ్ముళ్ళకి, నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు ఒకటే చెబుతాను, నేను చెబితేనే వినాలని మీరు ఎప్పుడు అనుకోకండి. నేను నా దగ్గర ఉన్న వారిని కట్టేసే క్యారెక్టర్ ఉన్నవాడిని కాదు. స్వతంత్రాన్ని ఇచ్చే ఒక ఫ్రీ మైండెడ్ పర్సన్ నేను. ఎవరు వాక్యం చెప్పినా మీరు వెళ్ళి వినండి, కానీ వింటున్నప్పుడు ఒక జాగ్రత్త తీసుకోండి. మీరు ఏమి వినుచున్నారో చెప్పండి, జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే తప్పులు కూడా చెబుతుండొచ్చు. ఎవరు వాక్యం చెప్పినా వినండి, కానీ అందరి మాటలు త్వరగా గుడ్డిగా నమ్మకండి. వాక్యంలో ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే ఉండేది మనం కొద్ది కాలం. ఎస్ ఆర్ నో చెప్పండి? ఈ కొద్ది కాలంలో ఎవరి నోట ఏ మాట వస్తుందో మనకు తెలియదు, ఎవరు ఏ మాటలు చెబుతారో మనకు తెలియదు. ఎవరు ఏ మాటలు చెప్పినా అది సత్యమైతే ఇమ్మీడియట్గా పట్టుకొని భద్రంగా బీరువాలో దాచిపెట్టినట్టుగా హృదయంలో దాచిపెట్టండి. పాటించండి. వెరీ గుడ్. దీని గురించి మనం రేపొద్దున మరికొన్ని సందర్భాలలో మాట్లాడుకోవచ్చు. గెట్ బ్యాక్ టు లూక్ అగైన్. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉన్నాం. 28. అలాగు చేయుము అప్పుడు నీవు జీవించెదవు అంటున్నాడు. 29కి వెళ్దాం. అయితే ఇతగాడు ఇప్పటి కూడా బెండ్ అవ్వకుండా
తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకొనగోరి. ఇది చూడండి, అంత మంచి మాటలు గైడెన్స్ ఇస్తున్నా కూడా ఇంకా రోగం మాత్రం పోలేదు. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకొనగోరి అతడు అవును కానీ ప్రభువా, అవును గాని అన్నాడంటే అర్థం ఏంటి? నేను పెద్ద మనిషి అయ్యాడు. అవును కానీ అంటే నేను చాలా పెద్ద మనిషి అనే ఫీలింగ్లో ఉన్నాడు. అవును కానీ ఏమంటున్నాడు ప్రశ్న? నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. నువ్వు పొరుగువాడిని ప్రేమించాలని బైబిల్లో ఉంది, కానీ ఇంతకు నా పొరుగువాడెవరు ప్రభువా? నాకు తెలియక అడుగుతున్నాను చెప్పు, పొరుగువాడెవరు? కానీ ఈ మాట అడగడములో అతని ఇంటెన్షన్ ఏమని చెప్తుంది వాక్యం? తాను నీతిమంతుడైనట్టు, చెప్పండి, కనుపరచకొనగోరి. తాను నీతిమంతుడైనట్టు. మొదట ఆజ్ఞ పక్కన పెట్టాడు, నీ దేవుడిని ప్రేమించాలంటే అది పక్కన పెట్టి దేవుడు ఎవరు అంటే సింపుల్గా దిగిపోతుంది. ఇప్పుడు ప్రశ్న, కఠినమైన ప్రశ్న ఏంటి చెప్పండి? పొరుగువాడు ఎవరంటే ఇది కాంప్లెక్స్ క్వశ్చన్ ఇది. దేవుడు ఎవరు అంటే నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావు ఆ దేవుడే దేవుడు అని చెప్పేస్తాడు ఒక మాటలో. ఇప్పుడు పొరుగువాడు ఎవరు అనేసరికి యేసుప్రభు ఇప్పుడు డిఫరెన్స్లో పడిపోతాడు. ఎవరని చెప్పాలి పొరుగువాడు? పక్కింటివాడు అని చెప్పాడా? మరి వెనుకింటివాడు పొరుగువాడు కదా అని అడుగుతాడు. నీ వీధిలో వాడు పొరుగువాడు అన్నాడు అనుకోండి. మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే మీ ఫ్లాట్లో మీ 4th ఫ్లోర్లో ఉంటే 4th ఫ్లోర్లో ఉన్నవారు మీ పొరుగువారు, 2nd ఫ్లోర్లో ఉన్నవారు మీ పొరుగువారు, మీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు మీ పొరుగువారు అంటే పక్క అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు పొరుగువారు కదా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇది చాలా పెద్ద ప్రశ్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది నీ పొరుగువారు ఎవరంటే జవాబు ఏది చెప్పినా కష్టమే. ఆలోచించండి. నీ వీధిలో వాడు, నీ ఊరిలో వాడు, నీ రాష్ట్రంలో ఉన్నవాడు నీ పొరుగువాడు అంటే ఆ ఆన్సర్ ఇతన్ని సాటిస్ఫై చేసే ఆన్సర్ కాదు. మనలాంటి వాడైతే ఈజీగా దొరికేవాడు. ఇప్పుడు ఇతనికి ఈ టైం బాగలేక యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. మీకు అర్థమవుతుందో లేదో? టైం బాగుండి వచ్చాడు, ఒక రకంగా సత్యం తెలుసుకుంటాడు. టైం బాగలేక కూడా వచ్చాడు, ఎందుకంటే తనేదో యేసుప్రభును డిఫెన్స్లో పడేద్దామని వచ్చాడు. కానీ ఇప్పుడు ప్లేట్ రివర్స్ అయిపోతుంది. నా పొరుగువాడు ఎవరు ప్రభువా అనేసరికండి యేసుప్రభు ఇతగాడి ప్రొఫైల్ అంతా తెలుసు కనుక కరెక్ట్గా ఆన్సర్ కొట్టాడండి, కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడండి. ఆ ఆన్సర్ ఈరోజు మన అంశం. మన అంశం ఉపమానములోని ఉపదేశంగా ఇప్పుడు యేసుప్రభు ఉపమానం ఎత్తుతున్నాడు ఉపమానం. ఈ ఉపమానం ఈరోజు మనందరికీ ఒక ఉపదేశం. చూద్దాం, ఇక వెళ్ళిపోదాం. 29 తాను నీతిమంతుడైనట్టు కనుపరచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసుప్రభు వారు ఇలా అంటున్నాడు, స్టార్ట్ చేశాడు ఉపమానం. ఒక మనుష్యుడు, నువ్వు పొరుగువాడు కావాలన్నావుగా, సైలెంట్గా విను. మధ్యలో మాట్లాడకూడదు. ఇక నువ్వు సైలెంట్గా వినాలి. ఏమంటే యేసుప్రభు అంటున్నాడు అది. ఓకే, రైట్. 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. సందర్భం అర్థమైందో? ధర్మశాస్త్రి లాయరు అని అడిగాడు. అర్థమైంది ప్రభువా, యెరూషలేము యెరికోనేగా, మా ఊరు పక్కనే. మీ ఊరు పక్కనే. యెరికోకి వెళ్ళాడు, దిగి వెళుతున్నాడు. అక్కడ దొంగల చేతిలో చిక్కాడు అని ఎంత చక్కని ఉదాహరణ ఎత్తుకున్నాడంటే, పొరుగువాడెవడో చూపించడానికి యేసుప్రభు స్పాంటేనియస్గా ఎత్తుకున్న ఉపమానం ఇది. యెరూషలేం నుంచి యెరికో, ఈ మార్గం గురించి మీకు ఒక మాట చెప్పాలి. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళను అంటే యెరూషలేం ఎత్తు స్థలంలో ఉందని, యెరికో చెప్పండి కింది కొంచెం ఇలా ఉందని మనకు అర్థమైపోవాలి. ఈ యెరూషలేముకి యెరికోకి 17 మైళ్ళ దూరం. నోట్స్ రాసుకుంటుంటే మీ అవేర్నెస్ కొరకు. యెరూషలేము నుంచి యెరికోకి 17 మైళ్ళ దూరం. ఆ రోజుల్లో ఆ మార్గం దేనికి ఫేమస్ అంటే దోపిడీ దొంగలకు ఫేమస్. అది అర్థమవుతుందా? దానికి ఏం పేరంటే రాబర్స్ హార్బర్ అని దానికి పేరు ఉండేది. చెప్పండి ఏంటది? రాబర్స్ హార్బర్. రాబర్స్ అంటే దోపిడీ దొంగలు, హార్బర్ అంటే ఓడరేవు. జనరల్గా రాబర్స్ హార్బర్ అంటే దొంగలు ఉండేటువంటి స్థలం. ఈ దారి మధ్యలో వీళ్ళు గుహలలో ఉండేవారు. ఈ దోపిడీ దొంగలు గుహలలో ఉండేవారు. ఆ దారి గుండా ఎవరు వెళ్ళినా ఒంటరిగా వస్తుంటే పట్టుకోవడం, వారి మీద దాడి చేయడం, వారివన్నీ దోచుకోవడం. చాలా డేంజరస్ ప్లేస్ అది. రైట్. మ్యాప్లో చూస్తారా యెరికో ఎక్కడ ఉంది, యెరూషలేం ఎక్కడ ఉంది? చూడండి సరదాగా. ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్నటువంటి మ్యాప్లలో 3వ మ్యాప్.
ప్రకటన గ్రంథమైన తర్వాత ఉన్న మ్యాప్లలో 3వ మ్యాప్ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంది. అందులో యూదయ, చాలాసార్లు మీరు చూసారు మ్యాప్స్ కనుక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. యూదయ ఉందా? కింద ఉంటుంది. యూదయ కనబడిందా? దేవుడు ప్రతి మనిషికి 2 ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. కనబడింది అనడానికి ఒక ఎక్స్ప్రెషన్, కనబడలేదు అనడానికి ఒక ఎక్స్ప్రెషన్. మీరు 2 ఇవ్వట్లేదంటే నాకు డౌట్ వస్తుంది. ఉన్నారుగా ఇక్కడే? రైట్. యూదయ పైన కొంచెం పైకి మీరు వెళ్తే యెరూషలేం కనపడుతుంది చూడండి. యెరూషలేం కనపడింది. యెరూషలేంకి కుడివైపున జస్ట్ అలా చూస్తే ఎరికో కనపడుతుంది చూడండి. అక్కడ ఎరికో కనపడిందా? ఆ మాటనండి నేను అడుగుతూనే ఉంటాను, మీరు చెప్పేంతవరకు చెప్పకపోతే. మ్యాప్లో ఎరికో పైన ఉన్నట్టు కనపడింది, కానీ మ్యాప్లో మీకు ఎరికో ఇట్లా ఇలా పైన ఉన్నట్టు కనపడుతుంది, కానీ మన జియోగ్రఫికల్గా ఎరికో దిగువ స్థలంలో ఉంటుంది, యెరూషలేం ఎత్తు స్థలంలో ఉంటుంది. రైట్. పనిగా మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. యూదయ పైన సమరయ అని ఒకటి చూడండి దేశం. యూదయ పైన సమరయ అని ఒక దేశం ఉందా? అది అలా మైండ్లో పెట్టుకోండి, అది అలా మైండ్లో ఉంచండి. పైన గలిలయ, ఈ 3 దేశాలు, యూదయ దేశం, సమరయ దేశం, గలిలయ దేశం, ఈ 3 దేశాలను మైండ్లో పెట్టుకొని లూకాసు వార్తకు వచ్చేయండి. 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. సందర్భం అర్థమైపోయింది. కొట్టారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. అతని దగ్గర ఏమీ లేకుండా వదిలేసి వెళ్ళిపోయారు. 31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. యాజకుడు అంటే దేవుని సేవకుడు. సాధారణంగా యాజకునికి మంచి గుణాలు ఉంటాయి, అంతే కదా? దేవుని సేవకుడు అంటే దేవుని యాజకుడు అంటే మంచి గుణాలు ఉన్నవాడుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు పడిపోయాడు ఒక దొంగ చేతిలో చిక్కి, ఒక విక్టిమ్, ఒక బాధితుడు. ఆ దారి గుండా యాజకుడు వస్తున్నాడు. ఇప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు. పడిపోయాడు, దొంగలు కొట్టారు, ఏంటి మంచి చెడు అని చూడకుండా ప్రక్కగా వెళ్ళిపోయాడు యాజకుడు. సమాజంలో మంచివాడుగా పిలువబడుతున్నవాడు యాజకుడు. అందుకే యాజకుడిని చూపించాడు అక్కడ. సమాజంలో అందరి దృష్టిలో మంచివాడెవరు? యాజకుడు. అందరి దృష్టిలో మంచివాడైన యాజకుడు బాధలో ఉన్న ఒకరిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. 2. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూడండి. 32. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. లేవీయుడు అన్నా కూడా జనరల్గా యాజకులందరూ లేవీయులలోనే ఉంటారు. లేవీయులే యాజకులు. అహరోను వంశస్థులందరూ కూడా యాజకులు, అహరోను క్రమం చొప్పున. మరి మీకు లేవి తెలుసు కదా, యాకోబు కుమారులలో ఒక కుమారుడు లేవి పిల్లలలో అహరోను కుమారులలో అహరోను పిల్లల్లో యాజకులు వస్తారు. లేవీకి ఉన్న మిగిలిన పిల్లలందరూ కూడా లేవీలుగానే పిలబడ్డారు. సాధారణంగా లేవీయులకు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్ ఆ రోజుల్లో ఉండేది. లేవీలు అన్న కూడా గొప్పవారే. ఇప్పుడు లేవీయుడు ఒకడు ఆ చోటున వస్తూ ఏం చేస్తున్నాడు చూడండి. అలాగన లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. సమాజంలో మంచివారు, గొప్పవారు, మంచి గుణాలు ఉన్నవారుగా పిలువబడే ఒక యాజకుడు, మరొక లేవీయుడు బాధలో ఉన్న ఒకరిని చూసి పట్టించుకోకుండా వెళ్ళారు. కనీసం పరామర్శించే, కనీసం చూసి ఏమైందో, ఇంతకి ఎవరో కదా, ఒకవేళ మావాడేనేమో, మా ఊరు నుంచి వచ్చాడేమో, మాలో ఒకడేమో, మా లేవీలలో ఒకడేమో అని కనీసం బాధలో ఉన్న వాడిని చూసి, మనవాడైతే కనీసం సాయం చేద్దామని కూడా ఆలోచించకుండా చూసి చూడనట్టుగా సమాజంలో పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారో చూడండి. 3rd పర్సన్ ఎవరు వస్తున్నారు. 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అని కంటిన్యూ చేశాడు. మొత్తానికి 3వ వ్యక్తిగా ఎవరు వచ్చారు ఇప్పుడు? సమరయుడు. అయితే ఒక సమరయుడు అన్నాడు. ఎందుకు ఈ సమరయుడిని తీసుకున్నాడంటే, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఇతను యూదులు వీళ్ళల్లో ఒకడు, యూదా జాతిలో ఒకడు, ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ యూదులకి సమరయులు అంటే భయంకరమైన చిన్న చూపు. యూదులకి సమరయులు అంటే అస్సలు పడదు. సమరయులు అంటే ఒక శత్రువులాగా చూస్తారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? సమరయులు అంటే చాలా చిన్న చూపు. సమరయులు అన్నట్టుగా. కారణం ఏంటంటే దీనికి పెద్ద చరిత్ర ఉంది. మీకు అర్థం కావడానికి ఒక చిన్న అలా బైపాస్లో వెళ్తాను ఇప్పటికి, ఔటర్ రింగ్ రోడ్లో. అంటే యూదులు ఇతర జాతి వాళ్ళతో, అంటే ఇతర అన్యజనులతో సాంగత్యం చేయరు.
నంబర్ 1, అన్యజనులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకోరు, అన్యజనులతో పెళ్లి సంబంధాలు ఏర్పరచుకోరు. సమరయ అనే ప్రాంతం కూడా ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఉండేవారు. సమరయలో ఇశ్రాయేలీలు ఉండేవారు. కాలక్రమేణా అక్కడ కూడా కొంతమంది యూదులు ఉండగా, ఈ యూదులు ఏం చేశారు, ఇంత మ్యాప్లో చూపించాను మీకు సమరయ ఎక్కడుందో. ఆ సమరయలో ఉన్న యూదులు అన్యజనులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకొని మరి మిశ్రిత జనంగా మారిపోయారు. అంటే ప్యూర్ జ్యూస్ కాకుండా నాన్ జ్యూస్ని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. యూదులు కాని వారితో వివాహ సంబంధాలు, పెళ్ళిళ్ళు, ఏమండి మరి ఇవన్నీ ఏర్పరచుకొని కంప్లీట్గా ప్యూర్ యూదులు అన్న పేరు వీళ్ళకి వెళ్ళిపోయింది. సమరయలో ఉన్న జనాంగం, సమరయలో ఉన్న ఒకప్పటి యూదులు అన్యజనులతో వీళ్ళు వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం వలన ప్యూర్ కంప్లీట్ యూదులు అన్న పేరు కాస్త వీళ్ళకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇందాక మీకు యూదయ చూపించిన యెరూషలేము ఉన్న ప్రాంతం యూదయ. ఈ యూదయలో ఉన్నవారు ఆ సమరయలో ఉన్నటువంటి వారిని తక్కువ చూపు చూసేవారు. అది కాలక్రమేణా సమరయేలు అనగానే వాళ్ళు ఒక చిన్న జాతికి సంబంధించిన వాళ్ళు అన్న ముద్ర వెలగబడిపోయింది. ఇప్పుడు యూదులలో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు నా పొరుగువాడెవరు అని అడిగాడు. అడిగేసరికి యేసుప్రభు ఉపమానంలో మరి మీ సమాజంలో పెద్దవాడైనటువంటి, మీ సమాజంలో గొప్పగా పిలువబడే యాజకుడు ఈ బాధ్యతను పట్టించుకోలేదు, మీలో పెద్ద మనిషిగా పిలువబడే వారిలో ఒక లేవీయుడు పట్టించుకోలేదు, అయితే ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అనేసరికి అతగాడు ఇప్పుడు ఆలోచిస్తాడు, ఎందుకంటే సమరయుడే. ఆ సమరయుడు వెళుతూ అతడున్న పడి ఉన్న చోటుకి వచ్చి అతని మీద జాలిపడి, తర్వాత ఆ పదజాలాలు చూడండి. 34, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. అంటే గాలి కొదిలేకుండా పరిచయం లేని ఆ వ్యక్తిని ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నూనె పూసాడు, ద్రాక్షారసం పూసాడు. సాధారణంగా ఆ రోజుల్లో ఇవి ఔషధాలుగా వాడేవారు, ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఇవన్నీ కూడా నూనె వేయడం వలన కొంచెం బాధ తగ్గుతుంది, ఏమండి. తర్వాత ద్రాక్షరసం పోవడం వలన ఆ రోజుల్లో ద్రాక్షరసం ఔషధంగా వాళ్ళు వాడేవాళ్ళు, మెడిసిన్గా వాడేవారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఇమీడియట్గా అది ఉపయోగపడేదిగా ఉండేది ఆ రోజుల్లో. అది కాకుండా అతన్ని తీసుకుని తన వాహనం మీద ఎక్కించి దగ్గరున్న ఒక సత్రం, ఒక పూటకోళ్ళ వాని దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ చేర్చి అతన్ని పరామర్శించాడు. ఇంకా మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా అడుగుతున్నాడు ఇప్పుడు. ఇది సిచ్యువేషన్, ఇది సందర్భం. 36 కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది. మళ్ళీ అడిగాడు ప్రశ్న. అతగాడు అడిగిన ఒక ప్రశ్నకు యేసుప్రభు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇప్పుడు నీకు విషయం చెప్పాను, ఆలోచించండి. నా పొరుగువాడెవడు అనేసరికి ఉపమానం చెప్పి ఇప్పుడు అతని నోట నుంచి రప్పిస్తున్నాడు బయటికి. చూసారా? ఇప్పుడు ఈ ముగ్గురిలో దొంగల చేతికి చిక్కిన వానికి ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది అని అడిగేసరికి చచ్చినట్టు ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ, ఏబీసీలు లేవు. ఇప్పుడు నేను చెబుతున్నాడు అని యేసుప్రభు వారు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అంటున్నాడే కానీ సమరయుడే అని మాత్రం నోరు రావట్లేదు అనడానికి. మీరు ఆలోచించండి, సమరయుడే అని మాత్రం రావట్లేదు కానీ అతని మీద జాలిపడిన వాడే. ఆన్సర్ సమరయుడని, అతని మీద జాలిపడిన వాడే అనేను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాడు. పడేయాలని చెంప పగిలినట్లేదు ఇది, ఏమండి? ఎందుకంటే ఇతగాడేమనుకున్నాడంటే నా పొరుగువాడు ఎవడని నేను అడిగి తినేమంటాడంటే, నువ్వు ఏ జాతి వాడివి, నేను యూదా జాతి వాడిని, యూదులందరూ నీకు పొరుగువారయ్యా అని ఒకవేళ యేసుప్రభు అని అంటే ఈయనేమనేవాడు, నేను చిన్నప్పటి నుంచి యూదులను చాలా జాగ్రత్తగా నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, నా పొరుగువాడిని ఎప్పుడు నేను ప్రేమిస్తున్నాను కనుక నీ నిజం నాకు వస్తుందంటావు అంతేగా అని యేసుప్రభుని డిఫెన్స్లో పడేసేవాడు. కానీ ధర్మశాస్త్రోపదేశకునికి తెలియని సత్యం, యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఇశ్రాయేలీల కొరకు మాత్రమే కాదు, ప్రపంచాన్ని రక్షించుటకు లోకరక్షకుడికి ఈ లోకానికి వచ్చాడన్న సత్యం ఆ రోజున్న ఈ లాయర్ గారికి, దొరబాబుకి తెలియదు. యేసుప్రభు వచ్చిన తర్వాత రూల్ మారిందని తెలియదు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలతోనే మాత్రమే కాదు, ఆయన పాపులతోనూ సుంకరులతోనూ సాంగత్యం చేస్తుంటే ఆయన మీద నిందేశారట ఒకరోజు. మత్తయి సువార్త 9 చూద్దాం యేసుప్రభు ఎందుకు వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము
10 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 9:10 నుంచి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దకు కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాడు. యేసుప్రభు లోకానికి వచ్చింది కనికరం చూపడానికి. యేసుప్రభు లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు. పరిశుద్ధుల కొరకు యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు. వాక్యం ఏం చెప్పింది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఏ కనికరాన్నైతే చూపడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ కనికరం సమరయునిలో కనపడుతుంది. ఉపమానంలో సమరయునిలో యేసు ప్రభు కోరుకున్న కనికరం కనపడింది. యేసు ప్రభు కోరుకున్న ప్రేమ కనపడింది. పరిచయము లేని వారి పట్ల కూడా అతడు చూపిన ప్రేమ ఆ ఉపమానంలో మన కంటికి కనపడుతుంది. కానీ యూదులేంటి యూదులను మాత్రమే ప్రేమిస్తూ, యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుని కుమారుడిగా వచ్చిన ఈ మెస్సయ్య మాకు సర్వసత్యాన్ని నేర్పించడానికి వచ్చాడు. ఆ తండ్రి మనసు తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయకుండా అప్పటికి సమరయుల పట్ల ఉన్న ద్వేషాన్ని వాళ్ళు కనబరుస్తున్నట్టుగా మనం చూసాం. యూదులు సమరయుల్ని ఇష్టపడరు. మనకు బైబిల్లో దానికి ఆధారం ఎక్కడుందో ఆ మాటను కూడా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యూదులు సమరయులతో సాంగత్యము చేయరన్న మాట బైబిల్లో ఎక్కడ ఉందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా తర్వాత యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోయింది? యూదులకు సమరయులు అంటే పడదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత యూదులలో పుట్టిన యేసుప్రభు ఒక మంచి సమరయుణ్ణి చూపిస్తున్నాడు. ఇప్పుడు యూదులలో పుట్టిన యేసుప్రభు ఒక మంచి సమరయుణ్ణి, గుడ్ సమారిటన్ని చూపిస్తున్నాడు. యూదా జాతిలో పుట్టినంత మాత్రాన మీరు గొప్పవారు అనుకోకండి. సమరయులలో పుట్టి కూడా నా ప్రేమ కనపడుతుంది ఆ సమరయునిలో. మీరు హీనంగా చూసే ఒక జాతిలో పుట్టి ఆ జాతిలో ఉన్నవాడు మీకంటే గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడని చెబుతున్నాడు. ఎవరు నీకు పొరుగువాడు అని అడిగిన ప్రశ్నకు, ఎవరు నాకు పొరుగువాడు అన్న ప్రశ్న అడిగినప్పుడు నీవారు అనుకోకుండా ఈ లోకంలో నీకు పరిచయం లేని వారు కూడా నీవారే అని నీకు అర్థం కావాలి. అది యేసుప్రభు చెబుతున్న బోధ. మా ఊరివాడు, నాకు తెలిసినవాడు అని సమరయుడు అనుకోలేదు. బాధలో ఉన్నవాడు, అతను నేను రక్షించాలి. చావు బ్రతుకుల మధ్య ఉన్నవాడు, అతను నేను రక్షించాలి, కాపాడాలనుకున్నాడు, కాపాడాడు. ఏమండి? అక్కడతో దాన్ని అలా పెట్టేయండి. యెరూషలేము నుంచి యెరికోకు దారి మధ్యలో ప్రమాదంలో చావు బతుకుల మధ్య ఉన్న ఒక వ్యక్తిని రక్షించుటకు ఒక సమరయుడు ఉపమానంలో కనపడుతున్నాడు. ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్. యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణము చేస్తుండగా ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కి చావు బతుకుల మధ్యలో ఉండగా, ఆ చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ వ్యక్తిని రక్షించుటకు ఎవరు వచ్చారు? ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఉపమానంలో ఉంది అది. కానీ ఇప్పుడు బ్రాడ్గా మనం ఆలోచిద్దాం. విశాలంగా ఆలోచిస్తే, పరలోకంలో నుంచి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో నుంచి తిరిగి పరలోకానికి వెళ్ళాలనే ఈ ప్రయాణంలో ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక దొంగ చేతికి చిక్కారని మీకు తెలియాలి. ఎస్ ఆర్ నో? ఈ భూలోకానికి వచ్చి ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే ప్రయత్నంలో ప్రతి మనిషి ఉండాలి. ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే యాత్రలో ఉన్న యాత్రికులైన ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక దొంగ చేతికి, వాని ముఠా చేతికి చిక్కారు. ఎవడి దొంగ? అపవాది. అవునా? అపవాది వాని దురాత్మల సమూహానికి ఈరోజు ప్రపంచ ప్రజలందరూ చేజిక్కారు.
ఈ దురాత్మల సమూహమైన అపవాది వాని దురాత్మల సమూహమైన ఈ దొంగల ముఠా చేతికి, దోపిడీ దొంగల ముఠా చేతికి చిక్కి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చావు బతుకుల మధ్య ఉన్నారు. ఎస్ ఆర్ నో? 100%. నాశనంకు పోవుటకు జోగుచున్నారు ఈరోజు. నరకానికి జారిపోవుటకు ఈరోజు ప్రపంచ ప్రజలందరూ సిద్ధపడుతున్నారు వీడి చేతికి చిక్కి. అలా చావు బతుకుల మధ్య ఉన్న ఈ ప్రపంచ ప్రజలను రక్షించుటకు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చిన ఒక మంచి సమరయుడే. చెప్పండి ఎవరో? యేసుప్రభు. యూదులను మాత్రం రక్షించడానికి వచ్చాడా? నో, నేను పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. దారి మధ్యలో దొంగల చేతికి చిక్కిన ఆ వ్యక్తిని రక్షించుటకు ఈ ఉపమానంలో ఒక సమరయుడు కనపడ్డాడు. కానీ ప్రపంచ ప్రజలందరినీ రక్షించుటకు ఏమండి ఒక గుడ్ సమారిటన్గా ఈ లోకానికి వచ్చిన మంచి సేవియరే యేసుప్రభు. అన్నాడా? నేను పాపులనే పిలువ వచ్చి తిని, నేను పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి తిని. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతుండగా తన శిష్యులందరికీ ఏమని చెప్పాడో తెలుసా? ఇక మీరు యూదులకే కాదు, ట్రైనింగ్లో ఉండగా యూదుల దగ్గరికే వెళ్ళమన్నాడు ఈ శిష్యులను. ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తన శిష్యులతో ఏమని చెప్పాడు చెప్పండి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. కేవలం ఈ ఇశ్రాయేలు యూదుల మధ్య చెప్పమని చెప్పలేదు. ప్రపంచ ప్రజలందరూ కూడా ఈరోజు పాపం అనే చెరలో ఉన్నారు కనుక చావు బతుకలో ఉన్న వారి మధ్యకు మీరు మంచి సమరయులలా వెళ్ళి, అంతేనా? ఏదో మీ ఇంటి వారికి, ఏదో మీ ఊరి వారికి, ఏదో మీ సంఘపు వారికి మాత్రమే కాకుండా ఎంతమందికి వీలైతే అంతమందికి, పరిచయస్తులైన అపరిచితులైన కదా, మా వారు అని మీరు ఇంతవరకు అనుకుంటున్నారే, వాళ్ళు మాత్రమే కాక ప్రపంచ ప్రజలందరూ మనవారని మీరు భావించి ఎవరికైనా కూడా మీరు సువార్తను అందించాలని మంచి సమరయులను తయారు చేసి, మంచి సమరయులు లాంటి శిష్యులను తయారు చేసి వారినందరినీ సర్వలోకానికి పంపించాడు యేసుప్రభు. అలాంటి మంచి సమరయులు శిష్యులు గురించి మాట్లాడుతున్నాను. సమరయ జాతి కాదు, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నేను మాట్లాడుతూ యేసుప్రభు తర్వాత వచ్చిన శిష్యులు లాంటి మంచి సమరయులందరూ కూడా ప్రపంచానికి వ్యాప్తి చేసి వారి మాటల ద్వారా వారు కూడా ఎంతోమందిని శిష్యులను తయారు చేసి వాళ్ళు కష్టపడ్డారు కనుకనే ఇంత మంచి సమరయులు పని చేశారు కనుకనే ఒకప్పుడు ఇంత మంచి వాక్యం మన వరకు వచ్చింది. వాళ్ళందరికీ మన పట్ల ప్రేమ ఉందా లేదా చెప్పండి? ప్రేమ ఉంది కనుకనే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రేమ తండ్రి ఒక యేసుప్రభులో మాత్రమే చూడాలనుకుంటున్నాడా? లేదా అపోస్తలులలో మాత్రమే చూడాలనుకుంటున్నాడా? లేదా ప్రారంభ శిష్యులు క్రైస్తవులలోనే మాత్రమే చూడాలనుకుంటున్నాడా? ఈరోజు మనందరిలో కూడా చూడాలని కోరుకోవట్లేదా చెప్పండి? ఈ ప్రేమ మనలో కూడా కనబడాలి. ఈరోజు ప్రమాదంలో ఉన్న ఈ ప్రపంచాన్ని రక్షించుటకు ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనందరం మంచి సమరయులలా చెప్పండి కదలాలి. ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరనుకుంటున్నారు చెప్పండి? మన పొరుగువారు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాటలో నా పొరుగువాడు ఎవడు అన్న మాటకు యేసుప్రభు చెప్పాడు, ప్రమాదంలో ఉన్న ఎవరైనా నీ పొరుగువాడే. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా ప్రమాదంలో, పాపం అనే భయంకరమైన ప్రమాదంలో ఉండి చావు బతుకుల మధ్య ఉండగా నరకానికి వెళ్ళుటకు జారిపోతుంటే అలాంటి వారిని రక్షించుటకు వాళ్ళందరినీ మనము పొరుగువారిగా భావించి మనం వాక్యం చెప్పి వారిని రక్షించాలే కానీ వీళ్ళు నావారు కాదని తిరస్కరించకూడదు. ఒకవేళ నీ పొరుగువాణ్ణి నువ్వు తిరస్కరిస్తే బైబిల్ భాషలో ఏందో ఒకసారి చూడండి, ఏమిటో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడాలి. Proverbs chapter 14 verse 21. Proverbs chapter 14 verse 21. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. ఎంత మంచి మాట! తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. అడుగుతున్నాను, ఎవరు నీ పొరుగువాడు? మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఎవరు మీ పొరుగువారు? పాపం అనే ప్రమాదంలో చిక్కుకొని నిత్యనాశనమునకు జారుచున్న ప్రతి ఒక్కరు ఎవరు?
మన పొరుగువారు. వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారా, మన ఇంట్లో మన వీధిలో మాత్రమే ఉన్నారు చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కనుక వీళ్ళందరినీ రక్షించవలసిన బాధ్యత మనది, మనలాంటి వారిదే. అందుకే నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అని దేవుడు అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఈరోజు దేవుడు మనకు వేసినట్టుగా భావించి జవాబు చెప్పుటకు సిద్ధపడదాం. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం. ద సేమ్ Proverbs chapter 24 verse 11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు మంచి సమరయునిలా. అంతేనా? చావునకై పట్టబడిన వాడు మంచి సమరయుడి చేత రక్షింపబడలేదా ఉపమానంలో? అవును. అలాగే చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా మంచి సమరయుడిగా మారి? విల్ యు నాట్ బికమ్ అ గుడ్ సమారిటన్ అని అడుగుతున్నాడు దేవుడు. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ గుడ్ సమారిటన్స్ ఇన్ దిస్ ప్లేస్ నా? ఎంతమంది మీలో మేము మంచి సమరయులలా తయారవ్వాలనుకుంటున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. దేవుడు ఆ యాజకుడిని మెచ్చుకోవట్లేదు ఉపమానంలో, ఆ లేవీయుడిని మెచ్చుకోవట్లేదు. కానీ సమాజంలో తక్కువగా పిలువబడుతున్న ఒక సమరయుడు తనలో ఉన్న మంచితనాన్ని చూసి అతన్ని ఇష్టపడుతున్నాడు. బహుశా సమాజంలో మీరు కూడా తక్కువ వారై ఉండొచ్చు. మనం కూడా సమాజంలో పెద్ద స్టేటస్ ఉన్న వాళ్ళు కాకపోవచ్చు. సమాజంలో మనము కూడా కొంతమంది చేత తక్కువగా మనము చూడబడుతూ ఉండొచ్చు, ట్రీట్ చేయబడుతూ ఉండొచ్చు. అయినా కూడా ఈ మంచి సమరయునిలా సహాయము చేయుటకు ఆత్మీయంగా మనం ఎప్పుడు ముందుందాం. మన పొరుగువారు అట్ ద సేమ్ టైం వారికి ఒకవేళ ఫిజికల్ నీడ్స్ ఏమైనా ఉంటే ఆత్మీయంగా వాక్యాన్ని అందిస్తూ, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా శరీర అవసరాలు ఏదైనా ఉండి మీరు తీర్చగలిగితే, తీర్చొద్దు అని చెప్పట్లేదు, మీరు తీర్చగలిగితే సహాయం చేయండి. కానీ అది ఇచ్చి నాకు పుణ్యం వస్తుంది అనుకోకండి. ఏదో అన్నం పెట్టి, ఏదో నీళ్ళు ఇచ్చి, ఏదో బట్టలు ఇచ్చి, ఇచ్చాను ప్రభా నా పొరుగువానికి నా పరలోకమి అంటే అన్నీ ఇచ్చి ఇవ్వవలసింది ఇవ్వట్లేదు నీవు. మార్త అన్నం పెడదాం అనుకుంటుంది యేసుప్రభుకి, కానీ మరియమ్మ ఏం చేస్తుంది? ఆ రోజు వాక్యం వింటుంది. అప్పుడు ఏమన్నాడు? నువ్వు అన్నం నా కొరకు ప్రిపేర్ చేస్తున్నావమ్మా, నువ్వు ధన్యురాలు అనట్లేదు మార్తతో. నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు మార్త, కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. మీరు అన్నం ఇచ్చి, నీళ్ళిచ్చి, భోజనం పెట్టి, బట్టలిచ్చి, ఇన్ని ఇచ్చినా, విస్తారమైనవి ఎన్నిచ్చినా ఉత్తమమైనది అతనికి ఇవ్వకపోతే అతనికి పరలోకం రాదుగా. అతనికి పరలోకం రాదు. కనుక శరీర అవసరతలు ఏదైనా మీరు తీర్చగలిగితే తీర్చండి, కానీ ఖచ్చితంగా మీరు వాక్యాన్ని మాత్రం అందించకుండా మీరు మానకండి. అప్పుడే దేవుడు మనల్ని మంచి సమరయులలా చూసి మనకు పరలోకం ఇస్తాడు. యాజకునిలా ఉండాలనుకుంటున్నారా? ఒక లేవీయుడిలా ఉండాలనుకుంటున్నారా? మంచి సమరయుడిలా ప్రభు ఎదుట కనబడాలనుకుంటున్నారు? నిర్ణయం మీకే వదిలేస్తూ భవిష్యత్తు మీ చేతిలోనే పెడుతున్నాను. ఉపమానాలలోని ఉపదేశాలు పార్ట్ 2, మంచి సమరయుని ఉపదేశములోని ఉపదేశం, మంచి సమరయుని ఉపమానంలోని ఉపదేశం. ఇది 2వ భాగం. వచ్చే నెల 3వ భాగాన్ని మాట్లాడుకుందాం. డేట్ ఎప్పుడు వస్తుందో మీకు త్వరలో తెలియజేస్తారు. గాలిలో వినైనా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత మంచి మాటలు మా కొరకు మీరు సిద్ధపరిచారు. మీ ప్రియకుమారుని లోకానికి పంపించి మా పొరుగు వారెవరో మీరు చూపించారు. తండ్రి, ప్రపంచ ప్రజలందరూ మా పొరుగువారే. మాకెవరిపై ద్వేషం ఉండకూడదు, ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరిని నీచంగా చూడకూడదు. మంచి సమరయుని లాంటి తత్వం మాలో ఉండాలి. నాశనంకు జోగుచున్న ఈ ప్రజలను రక్షించుటకు మేము కదలాలి. యాజకునిలా, ఈ ఉపమానములోని ఒక లేవీయునిలా బ్రతకకుండా మీ ఎదుట ఒక గొప్ప తండ్రి మరి సాక్ష్యాన్ని మేము పొంది, మీ కుమారుని రాకడలో తలెత్తుకొని నిలబడి తండ్రి మీ వద్దకు చేరి శాశ్వత కాలం మీరిచ్చే నిత్య జీవాన్ని పొంది శాశ్వత కాలం మీతోనే ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుతూ, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము చేరిన మనందరితో సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఏమైనా ప్రకటనలు ఉంటే దయచేసి విని సెలవు తీసుకోండి.
ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.